నమస్తే. ఈరోజు సండే స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. ఇందులో చూస్తున్నారు కదా, దీంట్లో పచ్చి రొయ్యలు ఫ్రై అవుతున్నాయి. అలాగే ఇందులో ఆయిల్ వేసుకుని దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఈ పక్కన ప్రాన్స్ ఆల్రెడీ కలర్ వచ్చేసాయి కదా, రెడ్ కలర్లో. దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవనిస్తాం. ఉల్లిపాయలు ద్వారగా వేగిపోయాయి కదా, దీంట్లో ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. ఇవ్వండి, వేపి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు, వీటిని ఇందులో వేసేస్తున్నాను. దీన్ని బాగా కలిపి పెడదాం. ఇది బాగా కలిపి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది మూత పెడదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రొయ్యలకు పట్టడం కోసం మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. సన్నని మంట మీద ఉడకనిద్దామండి. ఇదిగో ఈ పక్కన దీనిలో వేయటానికి గోంగూర ఉడకబెడుతున్నాం అనమాట. ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో రుచికి సరిపడా కారం, గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం పడుతుంది. రుచికి సరిపడా ఉప్పు, వేసి దీన్ని కలబెట్టి ఇప్పుడు కర్రీలో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు గోంగూర వేసేద్దాం. మెత్తగా రుబ్బి పెట్టుకున్న గోంగూర సరిపడా వేసుకోండి, లేదంటే బాగా పుల్లగా ఉంటుంది. పుల్ల గోంగూర కదా. గోంగూర యాడ్ చేసేసాను. గోంగూర యాడ్ అయిన తర్వాత కర్రీ చూడండి ఎలా ఉందో. ఇది కొంచెం ఎర్రగా ఉంది కదా, మేము పల్లెటూరు కదండి, కొంచెం కారం ఎక్కువగా తింటాం, అందుకని కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. మీరు కావాలంటే కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు. పులుపు, కారం, ఉప్పు అన్నీ సమానంగా సరిపోయేలాగా చూసుకోండి. అంతే, గుమగుమలాడే గోంగూర పచ్చి రొయ్యలు రెడీ. ఫస్ట్ టైము నేను నా ఛానల్లో ఈ కర్రీ అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా ఇంటి వంట. అందరూ ఇందులో ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.